హ్యాపీ సంక్రాంతి అందరికి. ఇవాళ మార్నింగ్ లెవ్వంగానే ఈ విజువల్స్ తోటే నా డే స్టార్ట్ అయింది. అందరూ ఇంటి ముందు ముగ్గులు వేసుకుంటా ఉండే. మేము పాతింట్లో ఉంటే కూడా మంచిగా అక్కడ స్పేస్ ఉంటుండే అన్నమాట. మంచి పెద్దగా ముగ్గులు కూడా వేసుకుంటుండే. అదొక హ్యాపీనెస్ కదా సంక్రాంతి రోజు. ఎవరిది పెద్దగా ముగ్గు ఉంది అండ్ ఎవరిది బాగుంది అని చూసుకోవడము. కానీ ఇక్కడికి అపార్ట్మెంట్ లోకి వచ్చిన తర్వాత అసలు ముగ్గే ఇయ్యడం కాదు కదా, అసలు దాని మీద కూడా ధ్యాస పోవట్లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే మా అపార్ట్మెంట్ ఆపోజిట్ అపార్ట్మెంట్ వాళ్ళు ముగ్గు వేస్తారనమాట. వాళ్ళు వేసిన తర్వాత ఇక్కడ నేను వేయడానికి అంత స్పేస్ ఉండదు అండ్ నాకు వేయాలి అన్న ఇంట్రెస్ట్ కూడా లేకుండే అనమాట. అందుకే ఇంకా ఇవాళైతే ఏమీ ముగ్గు వేయలేదు. వేరే వాళ్ళ ముగ్గులు ఏమైనా ఉంటే చూసినా అనమాట మంచిగా. అయితే ఇక్కడ నేను దేవుడ్ రూమ్ అయితే క్లీన్ చేసేసుకున్నా. అదైతే ఒక తడి క్లాత్ తోటి క్లీన్ చేసిన అనమాట. అది ఆరేలోపు ఒక చిన్న వర్క్ ఉంటే అదైతే చేసేసుకుంటున్నా. అయితే ఇవాళ వచ్చేసి నువ్వుల పోలలు చేసుకుంటారు అని చెప్పిండ్రు డాడీ. జనరల్ గా అయితే ఉగాదికి పప్పు పోలలు చేసుకుంటారు కదా, ఈ సంక్రాంతికి అయితే నువ్వులతోటి చేసుకుంటారు అని అన్నాడు. అందుకే ఇంకా పోలలు చేద్దాము అని చెప్పేసి ఇక్కడైతే పిండి కలిపేస్తున్నా. జనరల్ గా పోలలకి పిండి ఎట్లా ఉండాలి అంటే కొంచెం సాఫ్ట్ గా ఉండాలి. కొంచెం ఆయిల్ కూడా వేసుకొని సాఫ్ట్ గా ముద్దలాగా చేసుకోవచ్చు. జస్ట్ లైక్ మనము చపాతీ పిండి ఎట్లా చేసుకుంటామో అట్లనే. ఇఫ్ ఎట్ ఆల్ మీరు కొంచెం చపాతీ పిండి గట్టిగా చేసుకుంటే అయితే సాఫ్ట్ గా చేసుకోవాల్సి వస్తుంది పోలల కోసము అని చెప్పి. అయితే ఇక్కడైతే నువ్వులు అయితే కొంచెం వేయించుతున్నా. మంచిగా చిట్పట్ చిట్పట్ అంటాయి కదా, అట్లా రావాలి. ఇంకా నేను నువ్వులు వేయించుకునే లోపు డాడీ అయితే దీపము ఇంకా అగరబత్తి అంతా ముట్టించేసిండి. ఇంకా నేనైతే వెళ్ళేసి మొక్కేసుకున్నా. అండ్ నేను తెలుసా జనరల్ గా ఎక్కడైనా సరే దేవుడికి మొక్కేటప్పుడు అయితే నేను కళ్ళు ఓపెన్ చేసి దేవుడిని చూసుకుంటానే మొక్కుతా. కళ్ళు మూసుకొని అయితే నేను అసలు మొక్కను. ఎందుకు అంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి ఎక్కడన్నా టెంపుల్ కి వెళ్ళినాం అనుకోండి, దేవుడిని చూడాలనిపిస్తుంది, ఆ స్ట్రక్చర్ ని చూడాలనిపిస్తుంది కదా. అట్లనే నాకు అలవాటు అయిపోయింది అనమాట చిన్న ఉన్నప్పటి నుంచి. సో కళ్ళు తెరిచే నేను మొక్కుతా అనమాట. ఇంకా పూజ చేసుకున్న తర్వాత మళ్ళా నాకు కొంచెం వర్క్ ఉంటే మళ్ళా ఒక వర్క్ బ్రేక్ తీసేసుకున్నా. ఆ లోపు నువ్వులు కూడా చల్లగా అయిపోయినాయి అనమాట. నువ్వులు బెల్లం వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. యాక్చువల్ గా అయితే నాకు నువ్వుల ఉంటది కదా, నువ్వుల చిక్కీ ఉంటది కదా, నన్ను అస్సలు తిన అనమాట. నాకు అస్సలు నచ్చదు. మొన్న రీసెంట్ గా బెల్లం పాకం ఉంది అని చెప్పేసి నువ్వుల చిక్కీ చేసినా గానీ జనరల్ గా అయితే నేను అస్సలు తిన అనమాట. నాకు ఇట్లా నువ్వుల పోలలు అంటే చాలా ఇష్టము. ఇంకా మోస్ట్లీ ఇట్లనే చేసేసి పెట్టుకుంటా అనమాట. ఇట్లా పౌడర్ కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఎప్పుడైనా సరే ఇంకా చపాతీ చేసుకున్నప్పుడు ఇది కూడా పిండి వేసేసుకొని ఒక పోలే అట్లా చేసేసుకుంటా. ఇంకొకటి వచ్చేసి పోలే ఎప్పుడైనా గానీ వేడి మీద యమ్మీ ఉంటది. కొంచెం చల్లగా అయితే అది కొంచెం గట్టిగా అవ్వడము, లేకపోతే ఆ టేస్ట్ రాదు. నాకైతే ఇట్లా వేడి వేడిగా తినబుద్ధి అవుతుంది. అందుకే ఎంత కావాలనో అంతే చేసుకుంటా అనమాట. మళ్ళీ ఎప్పుడైనా తినాలనిపిస్తే అప్పుడు చేసుకొని తింటా గానీ ఇట్లా చేసుకొని పెట్టుకో. సో ఇవాళ అయితే ఓన్లీ టూ చేసిన అనమాట. నాకొకటి డాడీకి ఒకటి. అండ్ ఇవాళ లంచ్ కి వచ్చేసి పప్పు ఇంకా పచ్చి పులుసు. పోలేలు ఎవరన్నా చేయాలి అని అనుకుంటే ఫస్ట్ దీంతో ట్రై చేస్తే కొంచెం బెటర్. పప్పు పోలలు ఉంటాయి కదా, అంటే శనగపప్పు తోటి చేసిన పోలలు, అవి కొంచెం ట్రిక్కీగా ఉంటాయి. దాంట్లో పిండి ఇంపార్టెంటే, దాంట్లో పూర్ణం కూడా కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉండాలి. బట్ ఇదైతే చాలా ఈజీగా చేసేయచ్చు. దీనికి పెద్ద కష్టం ఏం అనిపించదు. సో ఎవరైనా ట్రై చేయాలి ఫస్ట్ టైం పోలలు అంటే దీంతో ట్రై చేస్తే బెటర్. నేనైతే మా మమ్మీ దగ్గర నేర్చుకున్నా. మా మమ్మీ పోలలు అయితే చాలా మంచిగా చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే మీరు చూసుకుంటే నేను అసలు ఆయిల్ కూడా యూజ్ చేయలేదు. జస్ట్ పిండితోటే నేనైతే పోలలు చేసేస్తా. జనరల్ గా ఎట్లా అంటే ఫుల్ ఆయిల్ లో ముంచేసేసి అది చేయితోటి ఇలా అనగానే వచ్చేస్తది కదా, అలా చెయ్యను అనమాట. అసలు చూడండి ఎక్కడన్నా పూరి పొంగుతుంది, చపాతీ పొంగుతుంది, కానీ నాదైతే పోలే కూడా పొంగుతుంది. ఆల్మోస్ట్ టైం వచ్చేసి 11:30 అవుతుంది. నేను ఇంకా ఈ పోలలు చేసుకుంటా కూర్చున్నా. తినాలి, రెడీ అవ్వాలి, వెళ్ళాలి అనమాట. 1:20కి షో ఉంది. టికెట్స్ కూడా తీసుకోలేదు కాబట్టి కొంచెం ఎర్లీగానే బయలుదేరాలి అని అయితే అనుకుంటున్నా అనమాట. బట్ ఇవాళ అసలు బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదన్నమాట. డైరెక్ట్ లంచ్ చేసేద్దాము అని చెప్పేసి ఐ వాస్ సో హంగ్రీ. ఇంకొకటి వచ్చేసి నాకు కొంచెం ఇట్లా అదో రకంగా అనిపిస్తుండే అనమాట. అంటే ఇట్లా నాషియస్ గా కొంచెం హెడ్ ఎగ్ అట్లా అనిపిస్తుంది. కాకపోతే ఇంకా సినిమా అని చెప్పేసి కమిట్ అయిపోయినాం కదా అని చెప్పేసి ఇంకా తిన్న తర్వాత చూద్దాము, ఒకవేళ అస్సలు అవ్వకపోతే వెళ్ళను అని అనుకున్నా. గానీ తిన్న వెంటనే మొత్తం అదంతా రిలీఫ్ అయిపోయింది. యాక్చువల్ గా నిన్న నైట్ నేను ఒక్క చపాతీ తిన్నా. మార్నింగ్ ఏమో బ్రేక్ఫాస్ట్ తినలేదు. లంచ్ తినేసరికి 12 అయింది. సో ఇంతగానం ఫాస్టింగ్ ఉండేసరికి నా వల్ల అవ్వలేదు కావచ్చు. అందుకే నాకు కొంచెం ఇట్లా బాగా డిజీనెస్ గా అనిపించింది అనమాట. ఇంకా ఫాస్ట్ గా రెడీ అయిపోయినా. అండ్ ఇక్కడ చూడండి ఎంత బాగుందో ఈ ముగ్గు. సినిమా పోతున్నాం, ఏం చేయాలో అర్థం కావట్లేదు సంక్రాంతి రోజు. అందుకే ఫస్ట్ టైం సంక్రాంతి రోజు మూవీ పోదాము అని. ఏ మూవీ ఏంది అని ఇంకా డిసైడ్ కాలేదు. ఫస్ట్ అయితే రాజాసాబ్ అనుకున్నాం. దాని తర్వాత మళ్ళీ నవీన్ పోలి శెట్టి దానికి పోదామా అని అనుకున్నాము. ఇదంతా
అనుకోకుండా జరిగింది కాబట్టి టికెట్స్ కూడా తీసుకోలేదు. సో, అక్కడ పోయి ఇంక దేనికి టికెట్స్ ఉంటే అది తీసుకుంటాము అనైతే అనుకుంటున్నా. సో, చూడాలి ఏ మూవీకి పోతానో. మా దగ్గర మాల్‌లో పీవీఆర్ ఉంటది. నాకు పీవీఆర్ తప్ప నేను ఎందులో రాను అని జెప్పేసి దీంట్లోనే పోదాము అని ఇక్కడికే వచ్చిన. మూవీ చూడకుండాన్నా ఉంటా గానీ, నాకు లోపల థియేటర్ యాంబియన్స్ కొంచెం ఆ స్మెల్ మంచిగుండకపోతే అయితే నా వల్ల గాదు మూవీ చూడడం. అందుకే నేను పీవీఆర్ తప్ప ఎక్కడికి ఎళ్ళను అనైతే ఫిక్స్ అయితా. ఇంకా అనుకున్నట్టు ప్లాన్ అయితే అవ్వలేదన్నమాట. టికెట్స్ అయితే అస్సలు లేకుండే 'నవీన్ పోలిశెట్టి' దానికి. యాక్చువల్‌గా నిన్ననే రిలీజ్ అయింది గాబట్టి అస్సలు టికెట్స్ లేకుండే. అందుకే ఇంకా 4:30 షోకి రాజాసాబ్ తీసేసుకొని ఆ లోపు టైం ఉంది కదా అని ఇక్కడ మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేసిన. ఇంకా ఇవాళ సంక్రాంతి కాబట్టి పెద్దమ్మ వచ్చేసి చాలా ఫుడ్ డిషెస్ అయితే చేసింది. అసలు పెద్దమ్మ అయితే నాన్ వెజ్ కర్రీస్, ప్రాన్ బిర్యానీ ఇట్లా చాలా మంచిగా చేస్తది. అవన్నీ చేసినప్పుడు నేను ఒక రోజు చూపిస్తా. కానీ ఇవాళ అయితే పరమాన్నము, ఇంకా దద్దోజనము, ఇంకా పొంగల్ అయితే చేసింది. అయితే వాళ్ళ ఇంటి నుంచి వాళ్ళ ఇల్లు కూడా 5th ఫ్లోర్‌లో ఉంటదన్నమాట. మా ఇంటి నుంచేమో అన్ని పొలాలు కనిపిస్తే, వీళ్ళ ఇంటి నుంచి అయితే మొత్తం అన్ని బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి. ఇంక అక్కడైతే కైట్స్ ఎగరేస్తున్నారు అని చూసిన. ఇంకా అన్ని ప్రసాదాలు పెట్టయితే పూజ చేయడం అయితే స్టార్ట్ చేసేసినాము. నేను ఆల్రెడీ లంచ్ తిన్నా కాబట్టి అన్ని కొంచెం కొంచెం వేసుకొని టేస్ట్ చేయడానికి అయితే పెట్టుకున్నా. చాలా యమ్మీగా ఉండే. ఇంకా తిన్న తర్వాత అయితే మూవీకి అయితే వచ్చేసినాము. ఇంకా మూవీ అయిపోయిన తర్వాత ఇంటికైతే వచ్చేసిన. ఇవి మా అక్కయ్య యూఎస్ నుంచి పంపించినవి. ఇప్పుడే మూవీ జూసేసి వచ్చినాము. యాక్చువల్‌గా అనుకోకుండా మూవీ ప్లాన్ అయితే 'నవీన్ పోలిశెట్టి' మూవీ ఉంది గదా! దానికి పోదాం అనుకున్నాము. కానీ అసలు దానికి మేము బోయిన షోకి టికెట్ లేకుండే. దాని తర్వాత షోకి గూడా టికెట్స్ లేకుండే అనమాట. ఇంకా ఎళ్ళినాం గదా! ఏదో ఒక మూవీ జూడాలి అని జెప్పేసి యాక్చువల్‌గా అయితే మేము మూవీ ప్లాన్ 'రాజాసాబ్' బోదాము అని అనుకున్నాం. కానీ అప్పుడు అది అది రిలీజ్ అయినప్పుడు కుదరలేదనమాట ఎళ్ళడము. అండ్ నేనెందుకు ఎళ్ళాలి అనుకున్నా అంటే ఒకటి రీజన్ ఏంటి అంటే, నేను మూవీకెళ్తే దాంట్లో ఎవ్వరు చచ్చిపోవద్దు. ఇంకొక థింగ్ ఏందంటే, ఇట్లా ట్రాజెడీగా ఉండొద్దు. నేను ఏడవద్దు. నాకు ఎమోషనల్‌గా అనిపియొద్దు. ఇట్లా సాఫ్ట్‌గా ఎళ్ళిపోవాలి మూవీ. ఫీల్ గుడ్ ఉండాలి అన్న మూవీసే నేను జూస్తా. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఒక్కసారి ట్రై చేద్దాము. లైక్ హారర్ కామెడీ అని అంటున్నారు గదా! అండ్ 'ప్రభాస్' మూవీ నేను ఎప్పుడు గూడా థియేటర్‌లో పోయి జూసినట్టు నాకైతే గుర్తులేదు. కానీ అతని కామెడీ టైమింగ్ గానీ నాకు ఫుల్ నచ్చుతదనమాట. 'ప్రభాస్' సినిమాస్ అన్నీ నేను జూస్తా. అంటే రిపీట్ మోడ్‌లో జూస్తా అనమాట. సో, వై కాంట్ ఐ ట్రై దిస్ మూవీ అన్నట్టు అనిపిచ్చింది. అసలు నేను ఏ మూవీ గూడా ప్రభాస్‌ది థియేటర్‌లో జూషుండ. 'బాహుబలి' గూడా ఎప్పుడు జూడలేదు నేనైతే. 'బాహుబలి' ఆల్మోస్ట్ 2, 3 ఇయర్స్ తర్వాత జూషిన రిలీజ్ అయిన తర్వాత. సో, ఈసారి పోదాము అని అనుకున్నా. సో, ఇవాళ టికెట్స్ లేవు గాబట్టి 'రాజాసాబ్' ఒకటి టికెట్స్ ఉన్నాయి అని జెప్తే ఎళ్ళినామనమాట. అయితే దానికంటే ముందు ఆహ్, మేమెళ్ళిన షో దానికి టికెట్స్ అంటే అప్పుడు షో లేకుండే. 3:30కి షో ఉండే అనమాట. ఇంగ 3:30 షోకైతే ఎళ్ళేసి వచ్చినాము. అండ్ సినిమా ఎట్లా అనిపిచ్చింది అంటే నాకు, అసలు ఎన్ని సార్లు నేను ఆవలించినో. ఫస్ట్ థింగ్ వచ్చేసి నాకు కొంచెం ఎందుకో అంటే ఇంట్లో నుంచి బయలుదేరంగానే నాకు ఇట్లా మంచిగా అనిపియలేదు. నాషియస్‌గా అనిపిచ్చింది. ఇట్లా పండుకోవాలి అన్న ఫీలింగ్‌లో ఉండే. కానీ అప్పటికి టికెట్స్ తీసేసుకున్నాం గాబట్టి ఇంగ ఎళ్ళినా. దానికి దానికి తోడు ఆ సినిమా ఏమో ఏందేందో ఉంటది. నాకు బేసికల్‌గా నాకెట్లా అలవాటయిందంటే, నేను ఏ వీడియో జూషినా గాని 2 గాకుండా 1 1.5 ఎప్పుడు జూడా. ప్రతీది 2 లోనే జూస్తా అనమాట. ఏదైనా స్టడీ రిలేటెడ్ వీడియో గూడా నేను 2 లోనే జూస్తా. నాకు అట్లా అలవాటయిపోయింది. నాకిట్లా ఇట్లా ఇట్లా ట్యాప్ జేయబుద్దయితుందనమాట స్క్రీన్ మీద. అసలు నా వల్ల అయితలేదు. ల్యాగ్ అనిపిస్తుంది. అంటే అది నా ప్రాబ్లమే. నేను 2 జూసా గాబట్టి నాకది నా వల్ల గాలేదు అంత ల్యాగ్‌గా జూడడం. ఇంకొకటేందంటే జెన్యూన్‌గానే ల్యాగుంది. అసలు ఫస్ట్ హాఫ్ అయితే నాకు ఏం జేస్తున్నారు? ఏంది? అన్నట్టు అనిపిస్తుంది. ఇట్లా డైలాగ్‌లో గూడా ఫోర్స్‌ఫుల్‌గా వస్తున్నట్టు అనిపిచ్చిందనమాట. అంటే ఐ డిడ్ నాట్ ఎక్స్‌పెక్ట్ దిస్. కొంచెం బానే ఎంగేజింగ్ ఉంటదేమో అని అనుకున్నా. ఒకటేందంటే ఇంగ విజువల్ ట్రీట్ అంటే అట్లాంటి ఎఫెక్ట్స్ అన్నీ మనం ఫోన్‌లో జూసినా లేకపోతే ఇట్లా చూస్తే రాదు. ఇది థియేటర్‌లోనే వస్తది గాబట్టి అదొక్కటి ప్లస్ పాయింట్ అయితే అనిపిచ్చింది గానీ మిగతాదంతా ఏందో నడుస్తుంది సినిమా. ఏందో నడుస్తుంది. ఎప్పుడైపోతదా? ఎప్పుడైపోతదా? నేనెప్పుడు ఇంటికెళ్దామా? ఎప్పుడు పండుకుందామా? ఇట్లనే ఉండే అనమాట. సో, బేసికల్‌గా నాకైతే అంతేం నచ్చలేదు.
ఇది నా ఇండివిడ్యువల్ ఒపీనియన్. వేరే వాళ్ళకి నచ్చితే నచ్చొచ్చు, నచ్చకపోతే నచ్చకపోవచ్చు. అసలకే బాలేదంటే బాలేకపోవచ్చు. ఐ డోంట్ నో ఎవ్రీథింగ్. నేనిట్లా రివ్యూ ఇచ్చే టైప్ గాదు. జెన్యూన్‌గా నాకేమనిపిచ్చిందో నేనెట్లా సినిమాని జూస్తా అంటే, నాకు సినిమాని దాంట్లో నేను లీనమైపోవాలనమాట. ఆ ఎమోషన్‌కి నేను కనెక్ట్ అవ్వాలి. అప్పుడే ఆ సినిమా నాకు హిట్ అనిపిస్తది. లేదు అంటే ఏదో అంటే ఇప్పుడు హారర్ అన్నాక నాకు భయమేయాలి గదా! అసలు ఒక్క చోట గూడా భయం గాలేదు. అంటే అంత హారర్ ఏం లేదు గానీ, ఒక 2, 3 దగ్గరైతే చాలా భయంకరంగా ఉంటది. కానీ అది గూడా నాకు కామెడీగా అనిపిచ్చింది. అందుకే నేను పెద్దగా కనెక్ట్ అవ్వలేకపోయినా అనమాట. ఇంకా అదంతా అయిన తర్వాత యాక్చువల్‌గా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి ఎళ్ళినా గదా! ఎందుకు అంటే మా అక్కయ్య కొన్ని అమెరికా నుంచి పంపించింది మా అక్కయ్య. నా ఓన్ సిస్టర్ అమెరికాలో ఉంటదనమాట. సో, తను కొన్ని పంపించింది. అవి పిక్ జేసుకున్నాము. అక్కయ్య వచ్చేసి అంటే మా పెద్దమ్మ వాళ్ళ కూతురొచ్చేసి హైదరాబాద్‌కెళ్ళింది. సో, తను పిక్ జేసుకొనొచ్చిందనమాట. అండ్ ఇక్కడ నేను మా అక్కయ్య నా కోసం ఏమేమి పంపించిందో జూపిస్తా. ఫస్టొచ్చేసి అసలు ఇవన్నీ నార్మల్ అనిపియచ్చు గానీ, నాకు చాలా యూజ్ అయ్యే ప్రొడక్ట్స్ ఇవన్నీ. సో, ఫస్టొచ్చేసి హార్డ్ డిస్క్. 5 టీబీ హార్డ్ డిస్క్ అనమాట. అసలు స్పేస్ అనేది ఎంత ప్రాబ్లమ్ అనేది ఈ కాంటెంట్ క్రియేషన్ దానికొచ్చిన తర్వాత నాకర్థమైంది. ఫోన్‌లో స్పేస్ ఉండదు, ల్యాప్‌టాప్‌లో స్పేస్ ఉండదు, ఎంత స్పేస్ ఇచ్చినా సరిపోదు. అమ్మా! ఐ కాంట్ అంటే చాలా కష్టమైపోతది. ఇది ఇప్పటిదాకా నేనేం యూజ్ జేసినా అంటే యాక్చువల్‌గా మా కజిన్ అక్కయ్య మ్యారేజ్ హార్డ్ డిస్క్ అనమాట అది. 4 టీబీ హార్డ్ డిస్క్ అది. సో, వాళ్ళ మ్యారేజ్ ఫోటోస్ అన్నీ ఉన్న తర్వాత ఇంకా నాకు 1.9 టీబీ ఉండే. సో, ప్రస్తుతానికైతే అది యూజ్ చేద్దాము అని అదే యూజ్ జేసినా. లైక్ లిటరల్‌గా అదొక సేవియర్ లాగా అనిపిచ్చింది. లేకపోతే ఐ కుడ్ నాట్ డూ అనమాట అసలు. అంటే చాలా కష్టం హార్డ్ డిస్క్ లేనిది. సో, ఈ హార్డ్ డిస్క్ అయితే పంపించింది. ఇదైతే సీగేట్‌ది. 5 టీబీ హార్డ్ డిస్క్. ఇక్కడ ప్రైస్ వచ్చేసి 14,000 అట్లా ఉంటే, అక్కడొచ్చేసి 8,000 ఉంది. అంత డిఫరెన్స్ ఉంది. అందుకే ఈ హార్డ్ డిస్క్ అయితే తెప్పించుకున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒకటి ప్యాంట్ అనమాట ఇది. చాలా అంటే రీజనబుల్ కాస్ట్‌కొస్తుంది అని జెప్పేసి ఇదొకటి పంపించింది గ్యాప్‌ది. సో, ట్రై జేసి చూషిన. పర్ఫెక్ట్ సైజొచ్చింది. ఫుల్ టు కంఫర్ట్. అసలు ఎంత కంఫర్టబుల్ ఉందంటే అంత కంఫర్టబుల్ ఉంది ప్యాంటు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాగ్ అనమాట. అయితే నా దగ్గర మేకప్‌కి సంబంధించిన బ్యాగ్ అంటూ ఏమీ లేదు. నేను ఓన్లీ జిప్‌లాక్ కవర్స్‌లో యేసుకుంటా. సో, నాకైతే ఇది ఫుల్ టు యూజ్‌ఫుల్ అయితది. అండ్ బ్యాగ్‌లో ఇంకో బ్యాగ్. ఇది పెద్ద బ్యాగ్, ఇది చిన్న బ్యాగ్. ఈ బ్యాగ్‌లో ఇంకొకటేంటంటే అసలు దిస్ ఈస్ ద మోస్ట్ క్యూటెస్ట్ ప్రొడక్ట్ అన్నట్టు నేనైతే చెప్తా. నాకెంత నచ్చిందంటే ఫుల్ టు నచ్చింది. అసలు దీని స్ట్రక్చర్ జూడండి. జస్ట్ లైక్ ఇడ్లీ లాగుంది గదా! తట్టే ఇడ్లీ అనిపిస్తుంది. కానీ ఇదొచ్చేసి మిర్రరు. లెట్స్ సీ ద మ్యాజిక్. ఇట్లా మిర్రర్‌కి లైటున్నది అండ్ సెన్సార్ ఉన్నదనమాట. మనకి ఇది వైట్ లైట్ గదా! నెక్స్ట్ వచ్చేసి వార్మ్ లైట్ ఇది. అంటే మోడ్స్ చేంజ్ అయితున్నాయి. ఇక్కడైతే అంటే వీడియోలో అయితే అన్ని వార్మ్ లైట్‌లా అంటే వైట్ లైట్ లాగానే అనిపిస్తున్నాయి గానీ, యాక్చువల్‌గా మోడ్స్ చేంజ్ అయితున్నాయన్నమాట. అండ్ ఇదొచ్చేసి మ్యాగ్నిఫికేషన్ లాగుంది. 10x మ్యాగ్నిఫికేషన్ అంట. అయితే అక్కడ ఏంటంటే, ఈ ఐలైనర్, ఐ మేకప్ జేసుకునేటప్పుడు దీంట్లోనే చూసుకొని చేసుకుంటారంట వాళ్ళు. ఓకే. 10x మ్యాగ్నిఫికేషన్ అనమాట. అంటే ఇట్లా జూమ్‌లాగా అనిపిస్తుంది. సో, ఐ మేకప్‌కి ఇది యూజ్ అయితది. అండ్ ఇక్కడొచ్చేసి ఎంతో క్యూట్‌గా లెట్ మీ సీ అసలెంత క్యూట్‌గుందో. మంచిగనిపిస్తుంది ఇట్లా లైటొస్తే. అండ్ మంచిగా మేకప్‌కి గూడా యూజ్ అయితది చేసుకున్నప్పుడు. నాకు పెద్ద పింపుల్ అయింది. సో, నాకు ఫుల్ నచ్చింది. అయితే దీనికి ఒకటి చార్జ్ చేసుకునే కేబుల్ గూడా వచ్చిందనమాట. లెట్ మీ ఆఫ్ ఇట్. 2 టైమ్స్ ట్యాప్ జేస్తే ఆఫ్ అయిపోతుంది. సో, ఇది ఎంత క్యూట్ ఉందో గదా! ప్రోడక్ట్. ఇదొక ప్రోడక్ట్. అండ్ బ్యాగొచ్చేసి ఇట్లా జస్ట్ నార్మల్‌గా డిజైనొచ్చింది. అండ్ లోపల ఒక కంపార్ట్‌మెంట్, ఒక జిప్ వచ్చింది. దీనికి గూడా సేమ్ పెద్ద సైజ్. కానీ ఇవన్నీ నాకు ఫుల్ టు హెల్ప్ అయ్యేటివి. మెయిన్‌గా ఇది ఎంత క్యూట్ ఉందో కదా! నాకైతే ఫుల్ నచ్చిందిది. సో, ఇవి మా అక్కయ్య పంపించిన స్టఫ్ అమెరికా నుంచి. సరే మరి ఇంకా అసలు నాకివాళ అస్సలంటే అసలు ఓపిక లేదు. యూ కెన్ సీ నా ఐస్ ఇట్లా దగ్గరకయిపోయినాయి. నాకు ఫుల్ నిద్రొస్తుందనమాట.
అంటే నిద్రబోవాలి అని అనిపిస్తుంది. కొంచెం హెడేక్‌గా అనిపిస్తుంది. ఇప్పుడిప్పుడు కొంచెం ఫీవరిష్‌గా అనిపిస్తున్నది. ఇంగ ఇప్పుడైతే మంచిగా బామ్ రాసుకొని పండుకోవాలి అని అనిపిస్తుంది. సో, ఇంతే మరి ఈ వీడియోకి. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తా. అంటిల్ దెన్ సీ యూ టాటా. బాయ్.